గుడికి పోయేవారిని ఎప్పుడైనా గమనించారా? వారు చెప్పులు బయటే విడిచి 1-2 సార్లు మోకరించి సాష్టాంగపడి ఆ తర్వాత మాత్రమే ఆ గుడిలోకి వెళ్ళి దర్శించుకుంటారు. అంటే ఆ స్థలము పరిశుద్ధ ప్రదేశము అని వారు భావించుకుంటూ ఉన్నారు. అవును కదా? మరి ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యన నేను ఉంటానని చెప్పిన దేవుడు, మరి దేవుని ప్రెజెన్స్ అక్కడ ఉన్నప్పుడు అది పరిశుద్ధ స్థలము అవునా కాదా? అంటే అక్కడ మనము చెప్పులతో లేక షూస్తో వెళ్ళవచ్చా? ప్రశ్న. ఈ రోజుల్లో బూట్లతోనే సంఘ పరిచర్యలు జరిగించే సేవకులు చాలామంది. మరి మోషేకి దేవుడు చెప్పాడు, నీవు దగ్గరకు రావద్దు, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఎందుకంటే దేవుడు మోషేకు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవుడి ప్రెజెన్స్ ఉన్న దగ్గర పరిశుద్ధ స్థలము అది. నిర్గమ 3:5లో దేవుడే స్వయంగా పరిశుద్ధ స్థలము అని చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు ఎవరికి వారు ఆలోచించుకోండి. ఎవరు పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నాము అని వెళ్తున్నారు? ఎవరు అక్కడ దేవుని యొక్క ప్రెజెన్స్ ఉన్నది అని నమ్ముతున్నారు? ఎవరికి వారు పరీక్ష చేసుకోండి.